Good morning, students. I am J. Hari Prasad, Department of Computer Science, SKSD Mahila Kalasala, UGNPSC Autonomous Tanuku. Today, I want to explain the concept of classes, methods, and objects. Okay, first of all, we have to discuss about what is a class. In Java, everything is encapsulated under classes. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను చెప్పాను, ప్రతిదీ కూడా జావాలోకి వచ్చేటప్పటికి మనం ప్రీవియస్ ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా చూసాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్. ప్రతిదీ కూడా చూడండి దేని లోపల ఎన్క్యాప్సులేట్ చేయబడి ఉంటుందంటే అండర్ క్లాసెస్. క్లాస్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జావాలో ఏ ఇష్యూని కూడా మనం ముందరికి మూవ్ చేయలేం. That's why it is a major component in Java. Okay, that means it is the core component in Java. So previous గా కూడా మీకు చెప్పాను what is class. Class అంటే చెప్పాము, it is the combination of member variables and member functions. Variables plus ఇంకెవరు ఉండాలి, మెంబర్, మెథడ్స్, ఇవి రెండు కంబైన్డ్ అయ్యి ఏదైనా ఒక వర్క్ చేస్తుంటే దాన్ని ఏమని చెప్తామంటే మనం క్లాస్ అని చెప్తా ఉన్నాం. అందుకనే ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. దీంట్లో మనకు తెలిసింది ఒకటి స్టేట్ తెలియజేస్తే ఆర్ డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగపడితే అంటే ఒకటి ఏంటి వేరియబుల్స్. రెండోది ఏం చేస్తుందంటే ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా పైన ఏ రకమైన బిహేవియర్ని అప్లై చేయాలో చెప్తుంది. ఓకే, సో కాబట్టి ఒకసారి మనం ఈ క్లాస్కి సంబంధించిన విషయాలు చూద్దాం. ఇప్పటివరకు కూడా చాలామంది మీరు చూసింది ఏంటంటే క్లాస్ అని చెప్పేసేసి వెంటనే క్లాస్ నేమ్ రాసేసి ఏదో సమ్వాట్ క్లాస్ నేమ్ రాసేసిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసేసుకుంటే వెళ్ళిపోయారు. అంటే అట్లీస్ట్ ఒక క్లాస్ అయినా ఉండాల్సిందే. సో ఇలా రాసుకోవడం వెళ్ళిపోయారు. కానీ ఇప్పటి నుంచి చెప్పే కాన్సెప్ట్లో అంతా కూడా నేను చేస్తున్న పని అంతా కూడా ఏం చేస్తానంటే ఈ మెయిన్ క్లాస్ ఎలాగో ఉంటుంది, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏమని గుర్తుపెట్టుకుంటారు, డ్రైవర్ క్లాస్ అనుకోండి. ఇది ఒక డ్రైవర్ క్లాస్ అని అనుకుంటే దీనికి సంబంధించి పైన ఇంకొక క్లాస్ను కూడా నేను క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పే విషయం అంతా కూడా క్లాసుకు సంబంధించిన విషయం చెప్తున్నాను. సో ఈ క్లాసుకు సంబంధించిన విషయంలో నేను చెప్పే మాట ఏంటంటే, సో ఇప్పటి వరకు ఒక మెయిన్ క్లాసే ఉండేది. ఇప్పుడు దానిపైన నేను ఒక పర్టికులర్ క్లాసెస్ అవసరాన్ని బట్టి నేను క్రియేట్ చేస్తూ ఉంటాను. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ ఎందుకు సపరేట్గా ఇంకొక క్లాస్ క్రియేట్ చేయాలి, ఒకటే క్లాసులోనే మీరు మొత్తం అంతా రాసేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసేయచ్చు కదా. సో బట్ ఏంటంటే ఒక చిన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. మీరు కానీ ఒక ప్రాజెక్ట్ని కానీ హ్యాండిల్ చేస్తే, రేపు అనే రోజున మీరు ఒక కంపెనీకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తే ఈ కోర్ జావాకి సంబంధించిన ఇష్యూలో అనుకుందాం, ఉదాహరణకు అంతే, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను అంతే. మీరు కానీ హ్యాండిల్ చేస్తే మీరు యాక్చువల్గా మీరు ఒక టీమ్ లీడర్ అయిపోయారు అనుకుందాం. ఈ టీమ్ లీడర్ మీరు అయిపోతే మీకేం చేస్తారంటే వర్క్ అప్ చెప్పేస్తారు. ఎవరు అప్ చెప్తారంటే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే మీకు వర్క్ అప్ చెప్తుంది. ఎవరికి అప్ చెప్పింది? అప్ చెప్పిందంతా కూడా టీమ్ లీడర్స్కి అప్ చెప్తే, జస్ట్ లైక్ మీ క్లాస్లో అయితే మీ సిఆర్ అనుకుందాం. సిఆర్కి ఏం చేశారంటే ఆ క్లాసుకి సంబంధించిన ట్యూటర్ అప్పచెప్పితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ టీమ్ లీడర్ చేస్తున్న పని ఏంటంటే తనకి వచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు ఇన్ టైంలో చాలా స్పీడ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసి ఇవ్వాలి ఆ ప్రాజెక్ట్ని. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంటే మనకు తెలిసిందే, ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వితౌట్ బగ్స్.
ఎట్లాంటి ఎర్రర్స్ లేకుండా ఒక ప్రోడక్ట్ని బయటికి దింపేస్తే, సో ఆ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నాం అనుకుందాం. బగ్స్ లేకుండా బయటికి ఎవరైతే కంపెనీ వాళ్ళు మన మేనేజ్మెంట్ అడిగారో, ఒక హాస్పిటలో లేకపోతే హాస్టల్లో ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయమని అడిగారు మనల్ని. సో ప్రాజెక్ట్ చేయమని మేనేజ్మెంట్ అడిగారు. మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఎవరికి తీసుకొచ్చి అప్ చెప్తారంటే టీమ్ లీడర్కి అప్ చెప్తే, ఆ టీమ్ లీడర్ ఏం చేస్తాడంటే తనప్పుడు చేసే చాలా టైం పడుతుంది. మరి ఆ టైం అనేది ఆటోమేటిక్గా అంటే తొందరగా అయిపోవాలి ఎప్పుడు కూడా ప్రాజెక్ట్స్ అనేవి. ఏం చేస్తాడంటే పార్టీషన్స్ కింద డివైడ్ చేసేస్తాడు. అర్థమవుతుందా మీకు? పార్టీషన్స్ ఏవైతే ఉన్నాయో పార్టీషన్స్ కింద ముక్కల కింద డివైడ్ చేసేసి, సో ఏం చేస్తాడంటే ఆ టీమ్ లీడర్ కింద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామర్స్, పర్సన్స్ మీన్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామర్స్ ఈ టీమ్ లీడర్ కింద వర్క్ చేస్తారు. ఈ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామర్స్ లో ప్రోగ్రామర్ 1కి ఒక టాస్క్, ప్రోగ్రామర్ 1కి ఒక టాస్క్, ప్రోగ్రామర్ 2కి ఇంకొక టాస్క్ అండ్ ఇంకో పని, అంటే కోడింగ్ వర్క్ అనమాట. వీడికి కొంత కోడింగ్, నెక్స్ట్ ప్రోగ్రామర్ 2కి కొంత కోడింగ్, అలాగే తను కూడా కొంత కోడింగ్ తీసుకుంటాడు, తను కూడా చేస్తాడు. అలాగే ప్రోగ్రామర్ 3కి కూడా కొంత కోడింగ్ని రాయమని చెప్పి చెప్తాడు. వీళ్ళు ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్ కోడింగ్ అంతా తయారు చేసేసిన తర్వాత దీన్ని ఎవరు తీసుకుంటారంటే టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈ టీమ్ లీడర్ ప్రాజెక్ట్కి తగినట్టుగా మొత్తం టోటల్ ఈ కోడ్ అంతటిని కూడా ఏం చేస్తాడు, తను రాసింది అలాగే రిమైనింగ్ ప్రోగ్రామర్స్ రాసిన ఇష్యూస్ అంతటిని కూడా ఏం చేస్తాడంటే బైండప్ చేసేస్తాడు. అంటే కలిపేసేసి ఏం తయారు చేస్తారంటే మేనేజ్మెంట్ ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ అడిగిందో ఆ ప్రాజెక్ట్ వర్క్ని ఇన్ టైంలో చాలా స్పీడ్గా ఏం చేస్తాడంటే వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామర్ ఇతను ఒక క్లాస్ రాస్తాడు, దాంట్లో కోడింగ్ రాయడం జరుగుతుంది. ప్రోగ్రామర్ 2 అతను ఒక క్లాస్లో రాస్తాడు, అతను కోడింగ్ రాస్తాడు. ప్రోగ్రామర్ 3 అతను ఒక కోడింగ్ అనేది అతను రాసి టోటల్గా టీమ్ లీడర్కి అప్ చెప్తేనే అతను ఏం చేస్తాడంటే మొత్తం ఇదంతా కూడా లింకప్ చేసి కంప్లీట్ ప్రాజెక్ట్ మనకి ఏం చేస్తాడంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటికి ఆ కంపెనీ ద్వారా బయటికి అప్ చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి టైం ఏదైతే ఉందో టైం అనేది సేవ్ అవుతుంది. రెండోది కంప్లీట్ బర్డెన్ అంతా కూడా ఒక్కళ్ళ దగ్గరే పడకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పారంటే ఫస్టే అన్నాను, కొంతమంది స్టూడెంట్స్ మనల్ని అడిగారు అనుకుందాం, అంటే మీకే డౌట్ రావచ్చు, ఎందుకు ఒకే క్లాసులో మొత్తం కోడ్ అంతటిని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసేయచ్చు కదండి, నెంబర్ ఆఫ్ క్లాసెస్ కింద ఎందుకు డివైడ్ చేయాలండి అని అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాస్క్. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను అంతే. కాబట్టి మనం దీంట్లో తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇష్యూ ఇది. సో క్లాస్ని క్లాసెస్గా అంటే జావాలో మ్యాక్సిమం కోడింగ్ అంతటిని కూడా క్లాసెస్గా డివైడ్ చేయడానికి ఉన్న ఫస్ట్ ఇష్యూ ఇది. రెండో ఇష్యూ చూద్దాం. ఇప్పటి వరకు కూడా మీ అందరికీ కూడా నేను ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అని చెప్పి ఈ ప్యాకేజ్ గురించి మాట్లాడి క్లాస్ ఎగ్జాంపుల్ ఏదో రాస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్ అని రాసినప్పుడు మనం ఇంటీజర్స్ని ఎప్పుడైనా కర్సర్ వెయిట్ చేయించాలి అని అంటే మనకి ఒక మెథడ్ కావాలి. ఆ మెథడ్ పేరు ఏంటంటే నెక్స్ట్ ఇంట్ ఆఫ్. ఒకసారి మీరు ప్రీవియస్ మెథడ్లో చూడండి, నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అనే మెథడ్ ఉంటేనే ఇది ఏం చేస్తుందంటే, ఇది ఫంక్షన్ ఉంటేనే ఏం చేయగలదంటే ఇంటీజర్స్ని ఇన్పుట్ కింద తీసుకోగలదు, అంటే స్కాన్ఫ్ లాంటిది అని చెప్పాను ఇది. బట్ ఈ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అనేది ఒక క్లాస్ నుంచి తీసుకురావాలి. ఏంటి ఆ క్లాస్? స్కానర్ అనే క్లాస్ ఉంటేనే స్కానర్ అనే క్లాసు ద్వారా మాత్రమే ఈ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అనే మెథడ్ని మనం యాక్సెస్ చేసుకోగలం. బట్ ఇక్కడ స్కానర్ అనే క్లాసు బిల్ట్ ఇన్ క్లాస్ ముందుగానే జేమ్స్ గోస్లింగ్ చేత తయారు చేయబడింది. ఇక్కడ చూస్తున్న నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అనే మెథడ్ బిల్ట్ ఇన్ మెథడ్, ముందుగానే తను కొంత డెఫినేషన్, దాని బిహేవియర్ ఎలా ఉండాలి అనేది ఇంటీజర్లు తీసుకోవాలా లేకపోతే ఫ్లోట్లను తీసుకోవాలా. ఒకవేళ అదే ఇక్కడ నువ్వు నెక్స్ట్ ఫ్లోట్ ఆఫ్ అని రాసావనుకో, దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే అంతా కూడా ఫ్లోట్లనే తీసుకుంటుంది తప్ప ఇంటీజర్ ఇష్యూస్ గురించి మాట్లాడదు అది. సో అలాగే ఇలాగ డిఫరెంట్ ఫంక్షన్స్.
ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేసి పెట్టాడంటే స్కానర్ అనే క్లాసులో స్టోర్ చేసి పెట్టాడు. అంటే ఇది క్లాసే, ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ మెథడ్స్, కానీ వాటి బిహేవియర్ కానీ వాటి విషయాన్ని కానీ నువ్వేం డిసైడ్ చేయలేవు, ముందుగానే అతనే డిసైడ్ చేసి స్కానర్ అనే క్లాస్లో పెట్టాడు. ఇది తీసుకువెళ్ళి ఎక్కడ తీసాడంటే యూటిల్ అనే ప్యాకేజీలో స్టోర్ చేసి పెట్టాడు. పోనీ ఇంత ఎగ్జాంపుల్ మనకు అర్థం కాకపోతే జస్ట్ మనం ఇంట్ అని డిక్లేర్ చేసాం. ఇంటీజర్ అనేది నువ్వేమన్నా ఇలా పని చేయాలి, దీని రేంజ్ ఇంత మెమొరీని అలాట్ చేయాలని నువ్వేమన్నా చెప్పావా అంటే ఎట్లాగా నువ్వేమీ చెప్పలేదు ఇక్కడ. కాబట్టి అలాగే ఫ్లోట్ అని ఇచ్చావు, ఫ్లోట్ అంటే ఇంట్ ఏ అని ఇచ్చావు, ఫ్లోట్ బి అని ఇచ్చావు, ఓకే. బట్ ఏబీలు వేరియబుల్స్ నువ్వు తీసుకున్నావు కరెక్టే, కానీ ఇంట్ అనేది ఎలా పని చేయాలి, ఫ్లోట్ అనేది ఎలా పని చేయాలి నువ్వేవలా. వీటిని మనం బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అన్నాం, బిల్ట్ ఇన్ డేటా టైప్స్. దీన్ని కూడా ఫ్లోట్ కూడా బిల్ట్ ఇన్ డేటా టైప్, క్యారెక్టర్ కూడా బిల్ట్ ఇన్ డేటా టైప్ అంటాం. వేరస్ ఇన్ క్లాసెస్ వి కెన్ క్రియేట్ ఏ న్యూ డేటా టైప్. సో క్లాసెస్ ద్వారా మనం ఏం చేయగలం అంటే కొత్త డేటా టైప్ని క్రియేట్ చేయగలం. మీకు అర్థమవుతుందా? సో మనం ఒక కొత్త డేటా టైప్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి దాన్ని ఏ రకంగా క్రియేట్ చేస్తాం, ఎలా క్రియేట్ చేయాలి, ఏ రకంగా క్రియేట్ చేస్తే అదంతా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ముందుగా క్లాస్ అనే కీవర్డ్ తోటి, ఓకే, ఇట్ ఈస్ డిక్లేర్డ్ బై యూజింగ్ ఏ క్లాస్ కీవర్డ్. క్లాస్ అనే కీవర్డ్ తోటి నువ్వు ఏం చేయాలంటే కంపల్సరీ క్లాస్ అని డిక్లేర్ చేయి. క్లాస్ పక్కనే మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్ మీరు డిక్లేర్ చేయండి అవసరాన్ని బట్టి. అంటే మీకు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, ఏంటంటే ప్రాజెక్ట్ ఏంటంటే అర్థమెటిక్ ప్రాజెక్ట్ అనేది ఏదో ఇచ్చాను అనుకుందాం, చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవడానికి. అర్థమెటిక్ అంటే ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ప్రజెంట్ నీకు ఇచ్చింది ఏంటంటే అర్థమెటిక్ ప్రాజెక్ట్ ఇచ్చాం, టీమ్ లీడర్కి ఇచ్చాం. ఆ టీమ్ లీడరు ఏం చేస్తాడంటే దాన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద వాడు డివైడ్ చేయడం జరుగుతుంది. ఇందాక మీకు చూపించినట్టుగా అంటే ప్రోగ్రామర్, ఫస్ట్ ప్రోగ్రామర్ ఉన్నాడుగా, ఆ ఫస్ట్ ప్రోగ్రామర్ చేసే పని ఏంటంటే ఎడిషన్ అనే, చూడండి టీమ్ లీడర్ ఏం చేస్తున్నాడు, ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి, అర్థమెటిక్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఈ అర్థమెటిక్ ప్రాజెక్ట్లో ఎడిషన్ అనే ఇష్యూని ఎవరికి ఇచ్చాడంటే ప్రోగ్రామర్ 1కి ఇచ్చాడు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అనే ఇష్యూని ఎవరికి ఇచ్చారంటే ప్రోగ్రామర్ 2కి. ఇలాగే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామర్స్కి అంతా ఇచ్చినట్టుగా అనుకుందాం ఎగ్జాంపుల్కి, అంతే. చూడండి దీన్ని జస్ట్ కామెంట్లో పెడుతున్నాను మీకు అర్థం కావడానికి. ఈ టీమ్ లీడర్ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ ఇవన్నిటిని అటాచ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి క్లాస్, ఇప్పుడు ఎవరంటే ఏం క్రియేట్ చేద్దామంటే ఎడిషన్ లేదా ఎవరు వీడు ప్రోగ్రామర్ 1. తర్వాత క్లాస్ అంటే ఇప్పుడే చెప్పాం, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఆర్ మెంబర్ మెథడ్స్. ఒకటి స్టేట్ని, రెండోది బిహేవియర్ని డిసైడ్ చేస్తుందని చెప్పాం. అంటే ఒకటి డేటాని స్టోర్ చేసుకోవడానికి, ఆ డేటా ఏ రకంగా బిహేవ్ చెయ్యాలనేదేమో మెథడ్స్ ద్వారానో తెలియజేస్తాం. ఇక్కడ మనం డిక్లేర్ చేస్తున్నాం ఇంట్ ఏ కామా బి కామా సి, ఓకే. సో ఇప్పుడు 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత వీటిని ఏమంటారు సార్? మెంబర్ వేరియబుల్స్ అంటారు. మెంబర్ వేరియబుల్స్, దీనికే వేరే మాట కూడా ఉంది, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేది. ఇది నేను కింద ఆటోమేటిక్గా చెప్పిన తర్వాత మాట్లాడతాను దాని గురించి. మెంబర్ వేరియబుల్స్ అని చెప్తాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే 2 వాల్యూస్ని ఇన్పుట్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే 2 వాల్యూస్ని అంటే బ్లాక్ కలర్ స్క్రీన్ మీద, అంటే మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తున్నాం కదా, ఇక్కడ ఎంటర్ టు ఇంటీజర్ వాల్యూస్ వచ్చి కర్సర్ వెయిట్ చేయించేటట్టుగా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ప్రత్యేకమైన మెథడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం తీసుకునే ఆ ప్రత్యేకమైన మెథడ్ ఏంటి అని అన్నారంటే
void input of void ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాం. ఇది మీ ఇష్టం, మీకు కిందాక చెప్పానుగా, మీ ఇష్టం వచ్చిన వేరియబుల్స్ తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన మెథడ్ పేరు తీసుకుందాం. వాయిడ్ ఇన్పుట్ ఆఫ్ మెంబర్, దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ ఆర్ మెథడ్. సో అంటే మీకు ఆల్రెడీ ఈ మాట ఎక్కువగా అలవాటు అయిపోయింది, ఫంక్షన్ అనే మాట ఎక్కువగా అలవాటు అయింది కాబట్టి మెంబర్ ఫంక్షన్ ఆర్ మెంబర్ మెథడ్. ఓకే, నెక్స్ట్ మరి ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఆటోమేటిక్గా మనకేం చేయాలంటే, మనకి ఇదివరకే చెప్పాం, మీరు ఇన్పుట్ తీసుకోవాలని అనుకున్నప్పుడల్లా ఎట్టి పరిస్థితిలో పైన ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ని కాల్ చేయాల్సిందే. హ్యాష్ ఇంక్లూడ్ అని ఇదివరకు ఎలాగన్నా ఎవరు ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్, యూటిల్ ప్యాకేజ్, జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ లేదా స్కానర్, మీ ఇష్టం. స్టార్ అంటే దాంట్లో ఉన్న అన్ని కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ దానికి రెలవెంట్గా ఈ పైన స్కానర్ అనే క్లాస్, ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ క్లాస్ ఆయన ఇచ్చిందే, జేమ్స్ గోస్లింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మెథడ్ ఏదైతే ఉందో మెథడ్ రాస్తున్నాం. మెథడ్ గురించి కానీ చూస్తే ఉత్తి ఫీల్డ్స్ డిక్లేర్ చేయడం వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు. దట్ మీన్స్ ఏ ఫీల్డ్ విత్, దట్ మీన్స్ ఏ క్లాస్ విత్ నో ఫీల్డ్, ఓన్లీ ఫీల్డ్స్, దట్ మీన్స్ వేరియబుల్స్ హ్యాస్ నో లైఫ్. అర్థమవుతుందా? ఏ క్లాస్ విత్ ఓన్లీ ఫీల్డ్స్, దట్ మీన్స్ వేరియబుల్స్ హ్యాస్ నో లైఫ్. ఓన్లీ నేను వేరియబుల్స్ ఒకటే డిక్లేర్ చేసి వదిలేస్తాను అంటే దానివల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు. అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మెంబర్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రోగ్రామర్స్ మస్ట్ యాడ్ మెథడ్ ఫర్ మ్యానిపులేటింగ్ ద డేటా కంటైన్ ఇన్ ది క్లాస్. ఈ క్లాస్ ఏదైతే ఉందో, మీరు చూస్తున్న ఈ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ లోపల మీరు ఏదైతే కోడింగ్ రాయాలనుకుంటున్నారంటే, ఏ కోడింగ్ అయితే మీరు మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నారో అదంతటిని త్రూ ఎవరి ద్వారా చేస్తారంటే బై యూజింగ్ మెంబర్ మెథడ్స్. ఇప్పుడు మనం వాయిడ్ ఇన్పుట్ ఆఫ్ అని రాసాం, ఇది మన సొంతది కాబట్టి నువ్వు ఇన్పుట్ ఆఫ్ అనే రాయాలా సార్ అని అడుగుతారు కొంతమంది. నీ ఇష్టం, మెథడ్ పేరు నీ ఇష్టం. అందుకనే ఇక్కడ ముందర రిటర్న్ టైప్ రాయండి. వాయిడ్ అంటే ఎట్లాంటి వాల్యూస్ని నేను ఈ లోపల రిటర్న్ చేయను. రిటర్న్ అనే కీవర్డ్ ఎక్కడ నేను వాడను కాబట్టి అక్కడ వాయిడ్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది మీ ఇష్టం, వాయిడ్ ఇన్పుట్ ఆఫ్ లేదా వాయిడ్ అవుట్పుట్ ఆఫ్ అనేది నువ్వు తీసుకో. నేను ప్రస్తుతానికి మీకు అర్థం కాదు వాయిడ్ ఇన్పుట్ ఆఫ్ అని అంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం రాసే ప్రోగ్రాము మనం చేస్తున్న ప్రాజెక్ట్ మన గురించి కాదు, బయట వ్యక్తికి, వాడిని ఎండ్ యూజర్ అంటాం. ఎండ్ యూజర్ వాడు వాడుకుంటాడు, వాడు యూజ్ చేస్తున్నప్పుడు వాడికి కంఫర్టబుల్గా ఉండాలి. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తూ ఉంటాను ఏంటంటే, ఏటీఎం ఉంటుంది కదా, ఏటీఎంలోకి వెళ్ళి నువ్వు అమౌంట్ డ్రా చేయాలంటే ఆటోమేటిక్గా అక్కడ కర్సర్ చూడండి, ఎంటర్ యువర్ పిన్ కోడ్ అంటుంది మీది కార్డు పెట్టగానే. అంటే మనం యూజ్ చేసుకునే వ్యక్తికి కోడింగ్ సంబంధించిన విషయాలు ఏమి తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏటీఎం కార్డు పెడతాం, కావాల్సిన కర్సర్ని అక్కడ వెయిట్ చేస్తే ఆ పిన్ కోడ్ ఇచ్చేసేసి అమౌంట్ని విత్డ్రా చేస్తాం. ఇక్కడ కూడా ఇన్పుట్లు అలాగే రాస్తున్నాం, ఏమని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ టు ఇంటీజర్ వాల్యూస్. అంటే మళ్ళీ ఎంటర్ టు నెంబర్స్ అంటే వాడు ఏ నెంబర్స్ ఇస్తాడో మనకు తెలియదు కాబట్టి ఎంటర్ టు ఇంటీజర్ వాల్యూస్. ఇప్పుడు కర్సర్ వెయిట్ చేయాలి, ఎన్నిసార్లు వెయిట్ చేయాలి? 2 times. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సిఆర్ డాట్, 2 ఇంటీజర్ వాల్యూస్ వెయిట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అనే మెథడ్ ఆయన ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే ఇంకోసారి కర్సర్ వెయిట్ చేయాలి, బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సిఆర్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. అర్థమవుతుందా? సో ఇవి మనం క్రియేట్ చేసిన మెంబర్ మెథడ్స్. మన సొంతంగా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు అంటే వాయిడ్ ఇన్పుట్ ఆఫ్ అనే దాంట్లో అది ఏ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేయాలి, ఇన్పుట్కి సంబంధించిన బిహేవియర్ని ఎగ్జిబిట్ చేయాలని చెప్పేసి నేనే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మ్యాక్సిమం ఏంటంటే చూడండి, ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ సాధారణంగా మీరు చూస్తే వేరియబుల్స్ డిక్లేర్ చేసిన వెంటనే మ్యాక్సిమం ఏంటంటే మెథడ్ మనం డిక్లేర్
చేయడం జరుగుతుంది. మరి మనకు ఇన్పుట్ ఒకటే రావాలా, అవుట్పుట్ కూడా కావాలా? అవుట్పుట్ కూడా కావాలి. మరి ప్రోగ్రామర్ 1కి ఏ పని చెప్పారు ఇక్కడ? ఎడిషన్. మరి ఆ బిహేవియర్ని మనం ఎగ్జిక్యూట్ చేయించాలి కదా. కాబట్టి ఇంకొక మెథడ్ రాస్తున్నాం, వాయిడ్ అవుట్పుట్ ఆఫ్. ఇది కూడా మెంబర్ మెథడే, మనం రాసిన సొంత మెథడ్. ఇక్కడ అవుట్పుట్ అనే రాయాలా, లేకపోతే డిస్ప్లే అని కూడా రాయొచ్చా, మీ ఇష్టం అది. ఇవి మనం క్రియేట్ చేసుకుంటున్నవి. అందుకనే ఏమని చెప్పామంటే ఇట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. వి క్యాన్ క్రియేట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ బై యూజింగ్ క్లాసెస్ అన్నాం. మనం ఏం చేయొచ్చు అంటే కొత్త డేటా టైప్ని మనమే క్రియేట్ చేసి అది ఎలాగ పని చేయాలో కూడా మనమే చెప్పచ్చు. సో ఇక్కడ రాసాం సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో రిజల్ట్ ఏముంది ఇక్కడ మీకు? సి ఉంది. సిలో ఆ రిజల్ట్ని ప్రింట్ చేస్తాం. చూడండి, ఇప్పటి వరకు ఇది వరకు అయితే మనం రాసేవాళ్ళం. ఇక్కడ ఏం రాసేవాళ్ళం? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కోడింగ్ రాసేసేవాళ్ళం. అలా కాదు, మనకు అప్పచెప్పిన ప్రాజెక్ట్ని బట్టి ఆ ప్రాజెక్ట్లో ప్రోగ్రామర్ 1 ఫస్ట్ ప్రోగ్రామర్ ఏం చేశాడంటే ఎడిషన్ ఏదైతే ఉందో ఎడిషన్ని చేయడం జరిగింది. బట్ క్లాస్ అంటే మనమే చెప్పాం, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అన్నాం. ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. అలాగే ఇక్కడ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో లేదా మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మెథడ్స్ని కూడా మనం డిక్లేర్ చేసాం. సో దీనివల్ల ఉన్న బెనిఫిట్ కూడా ఏంటంటే రేపు అనే రోజున ఎప్పుడైనా థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడింగ్లో ఉన్నప్పుడు కూడా పర్టికులర్ ప్రోగ్రామర్ 1 దగ్గర కానీ ప్రాబ్లం వస్తే, ఇన్పుట్లో ప్రాబ్లం వచ్చింది అని అన్నాడు అనుకోండి, కోడింగ్ అంతటిని వాడు డిస్టర్బ్ చేయడు. జస్ట్ ఆ ఇన్పుట్లో ఎక్కడ కోడింగ్ ఉందనేది వెళ్ళి వెతికి అక్కడ జస్ట్ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తాడు. ఓకే. సో ఇప్పుడు ఎన్ని క్లాసులు ఉన్నా ఏ క్లాసులు ఉండాలి? సార్ ఇంకో క్లాస్ క్రియేట్ చేయొచ్చా? బ్రహ్మాండంగా క్రియేట్ చేయొచ్చు. క్లాస్ ప్రోగ్రామర్ 2. మీరు దీన్ని కొంచెం అసైన్మెంట్ కింద తీసుకుని రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది పట్టు ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా? ఒకసారి మన పైన చూడండి, సబ్ట్రాక్షన్ ఇది మీరు చెయ్యండి. ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం అంటే క్లాస్, మన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే అర్థమెటిక్ ప్రాజెక్ట్ కదా, లేదా టీమ్ లీడర్. మన టీమ్ లీడర్ ఏం చేస్తాడంటే ఆ ప్రాజెక్ట్ తీసుకుని వాడికి ఇచ్చాడు కాబట్టి టీమ్ లీడర్ పబ్లిక్ పూర్తిగా ఇంత మాట ఎందుకు కానండి, టీఎల్ అని రాస్తున్నాను. మీ ఇష్టం. టీమ్ లీడర్ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ ఆఫ్. సో మనం ఈ రకంగా డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసిన తర్వాత మీరు కానీ చూసినట్లయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ ప్రోగ్రామర్ 1కి మెయిన్ క్లాస్ లోపల, అందుకని దీన్ని కొన్ని సందర్భాల్లో ఏమంటామంటే డ్రైవర్ క్లాస్ అంటాం. అంటే చూడండి, డ్రైవర్ లేకపోతే పాసెంజర్కి యొక్క పరిస్థితి, డ్రైవరు బస్సు ఎక్కలేదు, వాడు అసలు డ్రైవర్ బయటే కూర్చున్నాడు, పాసెంజర్స్ లోపలే కూర్చున్నారు. కదులుతారా అంటే ఎట్టి పరిస్థితుల్లో కదిలే అవకాశం లేదు. అలాగే ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ ఈ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో, దట్ మీన్స్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏం చేయాలంటే పాసెంజర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దట్ మీన్స్ పాసెంజర్కి టికెట్ ఇవ్వాలి. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వీడు చేయాల్సిన పని ప్రోగ్రామర్ 1 అనే అతనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేంత వరకు కూడా, అంటే మీరు ఇలాగ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదనుకోండి, ఎట్టి పరిస్థితిలో మీకు మెమొరీకి సంబంధించిన అలాట్మెంట్ జరగదు. మెమొరీ అలాట్మెంట్ ఎట్టి పరిస్థితిలో జరగదు. ఇక్కడ అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ నేను ఇక్కడ జస్ట్ చూడండి, మనం ఇక్కడ గీస్తే ఇక్కడ లోపల చూడండి, ఇక్కడ మెమొరీ అలాట్మెంట్ ఏదైతే ఉందో ఆ మెమొరీ అలాట్మెంట్ అనేది ఎట్టి పరిస్థితిలో మెమొరీని అలాట్ చేయదు.
సో కాబట్టి మెమొరీని అలాట్ చేయకపోతే ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి కావాల్సిన ఇష్యూ ఏదైతే ఉందో అది స్టోర్ అవ్వదు. కాబట్టి కంపల్సరీ నువ్వేం చేయాలి అని అంటే 100% నువ్వు ఇక్కడ ఏదైతే ప్రోగ్రామర్ 1 ఉందో ఆ ప్రోగ్రామర్ 1కి ఆబ్జెక్ట్ని నువ్వు క్రియేట్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఒక కొత్త ఆపరేటర్. ఇది ఏం చేస్తుందంటే న్యూ అనే ఆపరేటర్ అప్పటికప్పుడు ఏదైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో, ఎవరు క్రియేట్ చేస్తున్నాం ఆబ్జెక్ట్? క్లాస్. ఏ క్లాస్కి? ప్రోగ్రామర్ 1. ప్రోగ్రామర్ 1 అనే క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న ఏ, బి, సి అనే ఈ మెంబర్ వేరియబుల్స్కి మెమొరీని అలాట్ చేస్తుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మెమొరీని అలాట్ చేయదు. అందుకనే ఈ వేరియబుల్స్ని కొన్ని సందర్భాలలో ఏమని చెప్తారంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో అంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయనంత వరకు ఎట్లాంటి మెమొరీ కూడా పైన చూస్తున్న క్లాస్కి అలాట్ అవ్వదు. అంటే దట్ మీన్స్ నిల్, నథింగ్ అనమాట. ఏమి క్రియేట్ అవ్వదు. ఓకే, అర్థమవుతుందా? లేదు, మీకు ఎలా అర్థమైతే దాని రకంగానే రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రోగ్రామర్ అనే దానికి బదులు పాసెంజర్ అన్నాను. ఇక్కడ టీమ్ లీడర్ అనే దానికి బదులు డ్రైవర్ అన్నాను. సో డ్రైవర్ లేనిదే అంటే పాసెంజర్కి టికెట్ ఇవ్వనిదే. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయనిదే. ఎట్టి పరిస్థితిలో మెమొరీ అలాట్మెంట్ అంటే అక్కడ నుంచి బస్సు కదలదు, లోపల ఉండే ఆపరేషన్స్ కూడా జరగవు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో చూడండి ఇది ఎలా ఉంది. పాసెంజర్ స్పేస్ ఓబీజే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇది మీ ఇష్టం, ఓబీజే 1 అని రాస్తారా, ఓబీజే అని రాస్తారా, మీ ఇష్టం. ఎలాంటిది ఇది? ఎలాంటిదంటే జస్ట్ లైక్ ఇంట్ ఏ. ఇంట్ అనేది అంతకుముందు వాడిచ్చాడు, కానీ పాసెంజర్ అనేది మనం క్రియేట్ చేసాం. ఇక్కడ ఏ రాయాలా, ఎక్స్ రాయాలా, అది మన ఇష్టం. అలాగే ఓబీజే 1 రాయాలా, లేకపోతే ఓబీజే 2 రాయాలనేది, లేదా ఓబీజే రాయాలనేది కూడా మన ఇష్టం. బట్ ఇంతకు ముందర వాడిచ్చినట్టుగా మనం పనిచేస్తే ఇక్కడ పాసెంజర్ అనేది మనం క్రియేట్ చేసింది. అర్థమవుతుంది కదా మీకు? పాసెంజర్ అనేది మనం క్రియేట్ చేసింది కనుక మనం ఏం చేస్తామంటే ఆ పాసెంజర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తరువాత మాత్రమే ఇక్కడ ఉండే ఏబిసి వాల్యూస్కి మెమొరీని అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి వాటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని చెప్పడం జరుగుతుంది, ఆర్ మెంబర్ వేరియబుల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి వెంటనే ఓబీజే 1 డాట్ ఎంత ఉందో నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అనే మెథడ్ వాడు రాశాడు, కానీ మనం సొంతగా రాసుకున్నాం. ఏం మెథడ్ అది? ఇన్పుట్ ఆఫ్. నెక్స్ట్ ఓబీజే 1 డాట్ అవుట్పుట్ ఆఫ్. ఎందుకంటే మనం పాసెంజర్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కనుక ఆ పాసెంజర్ అనే క్లాసులో ఉండే మెంబర్ వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, దానిలో ఉండే మెథడ్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లోజ్ చేయండి, అగైన్ క్లోజ్ చేయండి. నేను సేవ్ చేస్తున్నాను దీన్ని. ఫైల్కి వెళ్ళాను, సేవ్ కొట్టాను. సార్ ఇప్పుడు 2 క్లాస్ పేర్లు ఉన్నాయి కదండి, ఒకటి డ్రైవర్ అనే క్లాసు, రెండోది పాసెంజర్ అనే క్లాసు. మరి ఈ 2 క్లాసుల్లో ఏ క్లాస్ పేరు ఇమ్మంటారు? ఏది మీరే చెప్పండి మీకు అర్థం కావడానికి. అందుకని మీకు ఇందాక టీమ్ లీడరు, ప్రోగ్రామర్ అనే మాట కూడా తీసేశాను. డ్రైవరు ఖచ్చితంగా కదలాలి, అక్కడ నుంచి మనిషి కదలాలంటే డ్రైవరు ఖచ్చితంగా ఉండాలా, ఉండక్కలేదా? కాబట్టి డ్రైవరే మెయిన్ క్లాస్. ఇక్కడ చూడండి, ఎక్కడైతే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉందో దాన్ని మెయిన్ క్లాస్ అంటాం, దాని పేరునే మీరు ఇవ్వండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో డి డ్రైవ్కి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్కి వెళ్ళి సేవ్ కొట్టండి. డి డ్రైవ్లో లెక్చరర్ అనే దాంట్లో నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ డ్రైవర్ డాట్ జావా. ఇప్పుడు ఒకసారి చూడండి, కంపైల్ చేద్దాం. సిడి స్పేస్ లెక్చరర్, నెక్స్ట్ జావా సి స్పేస్ ఏమని రాద్దాం,
పాసింజర్ డ్రైవరా, డ్రైవర్ డాట్ జావా 2 క్లాసులు ఉన్నాయి. బట్ మెయిన్ క్లాస్ ఏ క్లాస్ అంటే మనకి డ్రైవర్ క్లాసే. తప్పులు ఏమన్నా ఉంటే ఎర్రర్ చూపిస్తుంది, మనం జాగ్రత్తగా దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ చేయాలి. చూడండి నెక్స్ట్ ఎట్లాంటి ఎర్రర్స్ లేవు. జావా స్పేస్ డ్రైవర్ అని కొట్టి ఎంటర్ కీని ప్రెస్ చేయగానే చూడండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కనుక మెమొరీ అలాట్మెంట్ జరిగింది. దీనిలో ఎవరెవరు ఉన్నారు, ఒకటి ఏ, రెండోది బి, మూడోది సి. సో ఏ అనేదానికి, బి అనేదానికి, సి అనేదానికి మెమొరీ అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్ అనే కాలింగ్ మెథడ్ ఉంది. ఈ కాలింగ్ మెథడ్ని చూడగానే ఎక్కడికి వెళ్తుందంటే ఇక్కడుండే కాల్డ్ మెథడ్లోకి వెళ్ళి ఇన్పుట్ ఆఫ్ అన్నావుగా ఇక్కడ ఎంటర్ 2 నెంబర్స్ అని ఉంది, వాల్యూస్ అని ఉంది, 2 ఇంటీజర్ వాల్యూస్ అని. కాబట్టి చూడు ఎంటర్ 2 ఇంటీజర్ వాల్యూస్ ఉంది. తర్వాత నువ్వు 10 అని ఇస్తావు. ఆబ్జెక్ట్ 1కి అప్పటికే అటాచ్ అయి ఉన్న ఏ అనేది ఏదైతే ఉందో ఏకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ మెమొరీలో ఈ 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. 200 అని ఇచ్చాను, ఇది వెళ్ళి బిలో స్టోర్ అవుతుంది. అయిపోయిన తర్వాత రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ అంటున్నావు ఏమని, ఆబ్జెక్ట్ 1కి సంబంధించి ఆల్రెడీ అప్పటికే ఏమేమి ఉన్నాయి, దానికి ఏ అనే మెమొరీ అలాట్మెంట్ జరిగింది, బి అనే మెమొరీ అలాట్మెంట్ జరిగింది, సి అనే మెమొరీ అలాట్మెంట్ కూడా జరిగింది. ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటే ఆ క్లాసులో ఉన్న అన్ని వేరియబుల్స్కి కూడా మెమొరీ అలాట్మెంట్ డైనమిక్గా ఎవరి ద్వారా జరిగింది సార్ అని అడుగుతారేమో, బై యూజింగ్ న్యూ ఆపరేటర్. న్యూ అనే ఆపరేటర్ ద్వారా మెమొరీని డైనమిక్గా అలాట్ చేస్తుంది, స్టాటిక్గా కాకుండా. ఓకే, సో అందుకని ఇలా చూపిస్తున్నాను. నాకు ఇక్కడ మౌస్ ప్రాబ్లం వల్ల యాక్చువల్గా నేను గీయలేకపోతున్నాను. ఆటోమేటిక్గా ఒక గీత ఎలా గీసుకుని ఏ అనే బ్లాక్ ఏ అని రాసి ఒక మీరు రెక్టాంగిల్ గీసుకుంటే మళ్ళీ అగైన్ ఆబ్జెక్ట్ 1కే బి అనే రెక్టాంగిల్, 3 సి అనే రెక్టాంగిల్ ఏదైతే ఉందో దీంట్లోకి 10 అనే వాల్యూ, 20 అనే వాల్యూ. ఆల్రెడీ ఓబీజే 1 డాట్ అవుట్పుట్ ఆఫ్ అన్నాం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అప్పటికే ఆబ్జెక్ట్ 1లో ఉన్న ఏలో వాల్యూ ఎంత 10, బిలో వాల్యూ సమ్వాట్ 200 ఎంత ఇచ్చాం. రెండింటి యొక్క రిజల్ట్ ఆబ్జెక్ట్ 1కి సంబంధించిన సిలోకి స్టోర్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ చేయమంటున్నాం, మళ్ళా బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఏమీ లేదు కనుక ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం, ఎంటర్ కీని ప్రెస్ చేద్దాం. రిజల్ట్ ఎంత వచ్చిందంటే మనకి 210 అనే రిజల్ట్ ఏదైతే ఉందో 210 అనే రిజల్ట్ రావడం జరిగింది. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. సార్ ఒక్క ఆబ్జెక్టేనా, ఇంటి ఏ అని మాత్రమే డిక్లేర్ చేస్తున్నామా, ఏ కామా బి అని కూడా డిక్లేర్ చేస్తున్నాం కదా. అలాగే పాసెంజర్ ఆబ్జెక్ట్ 2 ఇజ్ ఈక్వల్స్ టు న్యూ పాసెంజర్ ఆఫ్. అగైన్ మళ్ళా నువ్వు రాయొచ్చేలాగా 2 సార్లు ఇన్పుట్ వెంట వెంటనే అడగాలంటే అడిగేయచ్చు. ఓబీజే 1 డాట్ ఇన్పుట్ ఆఫ్, రెండోది ఓబీజే 2 డాట్ అవుట్పుట్ ఆఫ్. ఇన్పుట్ వెంట వెంటనే అడుగుతూ కూడా చేయొచ్చు. బట్ 2 ఆబ్జెక్టు అంటే ఆబ్జెక్ట్ 1కి సపరేట్ మెమరీ అలాట్ అవుతుంది, అంటే దాని ఏ బి సి వేరు. ఆబ్జెక్ట్ 2కి సంబంధించి దాని మెమరీ అలాట్మెంట్ ఏ బి అండ్ సి వేరుగా ఉంటాయి. కావాల్సి చూడండి, చూడండి అంటే 2 నెంబర్స్ 100, 200 అని ఇచ్చాను. చూడండి వెంటనే అంటే మొట్టమొదటి ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఏబీలోకి 100 and 200 వెళ్ళింది, బాగానే ఉంది. ఇంకా ఏం వెంటనే రిజల్ట్ రాదు. కారణం ఏంటంటే మళ్ళా ఓబీజే 2 డాట్ ఇన్పుట్ ఆఫ్ అని రాసావు. మళ్ళీ అగైన్ కర్సర్ 2 సార్లు వెయిట్ చేస్తుంది. బట్ 900 and 100 అని ఇచ్చాను. ఇప్పుడు లేదా 1000 అని ఇచ్చాను, నీ ఇష్టం నువ్వు ఏ వాల్యూస్ ఇస్తే. ఇది ఆబ్జెక్ట్ 2కి సంబంధించిన ఏలో 900, ఆబ్జెక్ట్ 2కి సంబంధించిన బిలో 1000. ఇప్పుడు అవుట్పుట్ అడుగుతున్నాగా, ఓబీజే 1 డాట్ అవుట్పుట్ ఆఫ్ అనగానే ఆబ్జెక్ట్ 1 డాట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ 1కి సంబంధించి ఏలోనేమో 100 ఉంది, బిలో 200 ఉంది, కాబట్టి 300 అని ప్రింట్ చేస్తుంది. చూడండి నెక్స్ట్ అది వాల్యూ ఎంత ప్రింట్ చేస్తుందంటే 1900 అని ప్రింట్ చేస్తుంది. ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే మనకి కావాల్సిన మెథడ్స్ అన్నిటినీ కూడా విత్ ఇన్ కర్లీ బ్రాసెస్లో మనం రిటర్న్ టైప్ని ఇస్తూ, ఏదైతే రిటర్న్ టైప్ ఇక్కడ ఒకవేళ ఎట్లాంటి రిటర్న్ టైప్ ఏమి రిటర్న్ చేయట్లేదు కనుక వాయిడ్ అని రాస్తాం. ఏ ఇంటీజరో ఒకవేళ రిటర్న్ చేస్తుంటే అప్పుడు ఇక్కడ ఏమని రాస్తాం అంటే ఇంట్ అని రాస్తాం. ఈ లోపల ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూని రిటర్న్
చేయాల్సి ఉంది, అప్పుడు రిటర్న్ సమ్వాట్ సి అని రాస్తాం. సో మనం ఎట్లాంటి దాన్ని రిటర్న్ చేయడం లేదు కనుక డైరెక్ట్గా ఏం రాసామంటే వాయిడ్ అని రాసుకున్నాం. కాబట్టి మెథడ్ని డిక్లేర్ చేసేటప్పుడు ఈ రకంగా మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రకంగా ఒక క్లాస్ కాదు, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ బట్టి నెంబర్ ఆఫ్ క్లాసెస్ కింద దీన్ని డివైడ్ చేసుకుంటూ చేయొచ్చు. మీరేం చేస్తారంటే నాకు అసైన్మెంట్ రాయాల్సి ఉంది, అర్థమెటిక్ అనే ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు, సింపుల్దే. అవేంటంటే నాకు ప్రస్తుతానికి ఎడిషన్ జరిగింది. మీరు నాకు చేయాల్సింది ఏంటంటే ఒకటే క్లాసులో, అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక క్లాస్ క్రియేట్ చేసేసాను కదా, ఇంకో క్లాస్ క్రియేట్ చేయండి నాకు. అదేంటంటే దాంట్లో జరగాల్సింది సబ్ట్రాక్షన్ జరగాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మళ్ళీ అగైన్ క్లాస్ ఇచ్చిన పేరు మళ్ళీ ఇవ్వద్దు దయచేసి, పాసింజర్ అని రాయకూడదు. నెక్స్ట్ పాసింజర్ 1 అని రాసి మీరు కోడింగ్ రాసి నాకు ఇక్కడ మెయిన్ క్లాస్లో దాన్ని ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేస్తారో చూపించండి. ఓకే, సో ఒక్కసారి ఇప్పుడు యాక్చువల్గా ముందుగానే మీకు పీపీటీకి వెళ్ళిపోయి చెప్పేయచ్చు కానీ